భారతదేశానికి ప్రస్తుతం సమస్యల్లా గ్యాస్. పెట్రోల్ నిల్వలకైతే ప్రాబ్లం లేదు. ఆల్రెడీ 60 రోజులకి సరిపడా ఉంది. వీళ్ళు ప్యానిక్ క్రియేట్ చేస్తూ ఉండటం మూలంగా ఎక్కువ కొనుక్కుని పెట్టుకుందాం అంటే ఇళ్లలో దాచిపెట్టుకునే అంత ఇది ఉండదు. అయితే చిన్న వీటిట్లో పెట్టుకోవచ్చు. కాకపోతే పెద్ద అవసరం లేదు. ఎందుకంటే రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటామని చెప్పాం. రష్యా అమ్ముతానని చెప్పింది. అమెరికా కూడా అడ్డుపడమని చెప్పింది. ఇరాన్ కూడా రష్యాకి అడ్డుపడే ప్రాబ్లం లేదు, పరిస్థితి లేదు. కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అలాగే హార్ముజ్ జలసంధి దగ్గర నుంచి భారత్ మాకు మిత్రదేశం. ఈవెన్ నిన్న శ్రీలంక దగ్గర ఉన్నటువంటి షిప్ని కూల్చేటటువంటి సందర్భంలో వాళ్ళు మనకు ఫోన్ చేయగానే మనం సైన్యం ఆ షిప్ను రక్షించడానికి కూడా వెళ్ళిందని థ్యాంక్స్ కూడా చెప్పింది ఇరాన్. కాబట్టి ఇరాన్ అటు మనకి వచ్చేటటువంటి ఆయిల్ని ఆపనంటుంది. కాబట్టి ఆయిల్ పరమైన ప్రాబ్లం లేదు. ఇక ఎల్ఎన్జీ పరమైనటువంటి ప్రాబ్లం, గ్యాస్ పరమైనటువంటి ప్రాబ్లం ఇది కూడా అట్లాగే రావాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎదురయ్యే సమస్యల్లో గ్యాస్కి కానీ పెట్రోల్కి కానీ ఈ తీసుకొచ్చేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ మనం 85% డిపెండ్ అయ్యి ఉంటాం. అలా తీసుకొచ్చేటటువంటి సందర్భంలో ఆ షిప్పులకి ఇదివరకు ఇన్సూరెన్స్ ₹1,00,000 ₹1,00,00,000 ఉందనుకుంటే ఇప్పుడు 10 కోట్లు 20 కోట్లు అడుగుతారు. ఎందుకని? పేలిపోతే కనుక మేము కట్టాల్సి వస్తుంది కదా అని. అంటే అంతంత ఇన్సూరెన్స్ కట్టాలి. ఇప్పుడు అమెరికన్ కంపెనీలను కూడా చేయకపోతుంటే సింగపూర్ కంపెనీలు, అంటే పేరుకి సింగపూర్ కంపెనీలు, అవన్నీ బ్రిటన్ వాళ్ళ కంపెనీలు అక్కడ ఉండి అవి ఇన్సూరెన్సులు చేస్తున్నాయి. వాళ్ళకి ఇప్పుడు ఇట్లా చేసినప్పుడు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే మరి అది ఆటోమేటిక్గా పెట్రోల్ మీద మామూలుగా బ్యారెల్ ధర పెరిగింది, ప్లస్ ఈ ధర పెరిగింది. ఇవన్నీ కలిపితే ధరల పెరుగుదల అనేది అనివార్యం అవుతుంది.